నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. గల్ఫ్ దేశాల్లో దౌత్య సంక్షోభం ముదురుతోంది. ఉగ్రవాదానికి మద్దతుగా ఖతార్ నిలుస్తోందని ఆరోపిస్తూ ఆ దేశంతో తొలుత సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ, బహ్రెయిన్ దౌత్య సంబంధాల్ని తెంచుకున్నాయి. తర్వాత యెమెన్, మాల్దీవులు కూడా జతకలిశాయి. ఖతార్ కేంద్రంగా మొదలైన వివాదంలో ఓ పక్క సౌదీ అరేబియా, మరోవైపు ఇరాన్ వైరిపక్షాలుగా నిలిచాయి. ఇటీవలే సౌదీ అరేబియాలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉగ్రవాదంపై పోరులో ముస్లిం దేశాలని ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. ఆ పైన కొద్ది రోజుల్లోనే సౌదీ అరేబియా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ఇరాక్ యుద్ధం తర్వాత గల్ఫ్ దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం ఇదే. ఇదిలా ఉంటే ఇరాన్ పార్లమెంట్లోకి ఇవాళ ఓ ఉగ్రవాది చొరబడి కాల్పులు జరపడం పెను సంచలనమైంది. ఈ నేపథ్యంలో గల్ఫ్లో తలెత్తిన సంక్షోభంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు కేసీ రెడ్డి గారు, ఐక్యరాజ్య సమితిలో సేవలందించిన ముఖ్య భద్రతా సలహాదారులు చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ ఎం భీమరెడ్డి గారు, ప్రవాస మిత్ర పత్రికా సంపాదకులు. కేసీ రెడ్డి గారు, ఉగ్రవాద చర్యల్ని ఖతర్ ప్రోత్సహిస్తోందన్న కారణంగా 4 అరబ్ దేశాలు ఆ దేశంతో తెగదెంపులు చేసుకున్నాయి. వీటికి యెమెన్, మాల్దీవులు కూడా జతకలిశాయి. గల్ఫ్లో ఈ సంక్షోభం తలెత్తడానికి ప్రధానంగా కారణాలు ఏ విధంగా చూడాలి? మిడిల్ ఈస్ట్లో గల్ఫ్ కంట్రీస్ చూస్తే 2 గ్రూపులుగా విభజించవచ్చు. ఒక గ్రూప్ చూస్తే ఆ దేశాలు ఇస్లామిక్ సపోర్ట్ తీసుకుంటూ వాళ్ళ ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్ని బలోపేతం చేసుకుంటారు. చెప్పాలంటే ఖతార్ ఇస్లామిస్ట్ని సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఈజిప్ట్ కేసు తీసుకుంటే దానిలో ముస్లిం బ్రదర్హుడ్ని సపోర్ట్ చేసింది. అలాగే పాలస్తీన్, ఇజ్రాయెల్ చూసుకుంటే దానిలో హమాస్ని సపోర్ట్ చేసింది. ఖతార్ అఫీషియల్ వెబ్సైట్లో ఎమీర్ ఆఫ్ ఖతార్ ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. దానిలో ఇరాన్కి సానుభూతి తెలియపరుస్తూ, అలాగే షియా మిలేషియా పనిచేస్తుంది, సిరియాలో పనిచేస్తున్నారు వాళ్ళు, హెజ్బుల్లా లెబనాన్లో ఉన్నారు, అలాగే ఇరాక్లో ఉన్నారు, వాళ్ళకి సానుభూతి తెలియపరుస్తూ ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఆ స్టేట్మెంట్ తీసుకుని వీళ్ళు ఖతార్ ఇంతకుముందు ఐఎస్ కూడా సపోర్ట్ చేశారు, ఇంతకుముందు మిగతా ఉగ్రవాదులు కూడా సపోర్ట్ చేశారు, అందుకని వీళ్ళతో దౌత్య సంబంధాలు పూర్తిగా రద్దు చేసుకోవాలని చెప్పారు. ఆ దౌత్య సంబంధాలు కూడా రద్దు చేసుకోవాలని ఎలా చేసుకున్నారని చూస్తే వాళ్ళు భూభాగం మీద, సముద్రం మీద, గాలి మీద ఉన్న సంబంధాలని కట్ చేయమన్నారు మొట్టమొదట. అంటే ఎక్కడి నుండి సౌదీ అరేబియా నుండి ఖతార్కి ఎవరు కూడా భూభాగం నుంచి వెళ్ళనక్కర్లేదు, అలాగే సముద్రం నుంచి ప్రయాణం చేయనక్కర్లేదు. అలాగే చాలా మట్టికి సప్లైస్ అన్నీ కూడా సౌదీ అరేబియా నుంచి ఖతార్కి వెళ్తాయి, అవన్నీ బంధించారు. అదే కాకుండా ఖతార్కున్న దౌత్య సంబంధమైన ఆఫీసర్లందరినీ కూడా ఆయా దేశాల నుండి, అంటే సౌదీ అరేబియా నుండి, బహ్రెయిన్ నుండి, లేకపోతే యుఏఈ నుండి, ఈజిప్ట్ నుండి వాళ్ళ వెనక్కి వెళ్ళిపోమని పంపించేశారు. ఈ రకమైన దౌత్య సంబంధాలు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే ఒక కారణం ఇది, ఆయన ఎమీర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి ఆ వెబ్సైట్లో. ఇంకొకటి యూకే న్యూస్ పేపర్స్ చూస్తే దానిలో ఒక అనాలిసిస్ వచ్చింది. దాని ప్రకారం ఖతార్ ఫాల్కన్ పార్టీ ఒక ముఖ్యమైన మనిషి ఆ సౌత్ ఇరాక్లోకి వేటకెళ్ళాడు ఒక 10 days బ్యాక్. వెళ్తే అతన్ని పట్టుకుని కొంతమంది కిడ్నాప్ చేసి ర్యాన్సమ్ అడిగారు. ఖతార్ పెయిడ్ $1 billion వాళ్ళకి. సౌదీ అరేబియా, మిగతా గల్ఫ్ కంట్రీస్ ఆరోపణ ఏమిటంటే ఇదంతా షియా మిలేషియాకి సహాయం చేశారు, అదంతా కట్టుగదలు. ఈ $1 billion ఎవరికి వెళ్ళిందంటే ఇరాన్ అఫీషియల్స్కి, అక్కడున్న షియా మిలేషియాకి వెళ్ళింది ఆ సపోర్ట్ అని వాళ్ళు. ఈ 2 కారణాలే కాకుండా మన ట్రంప్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఘనంగా స్వాగతం ఇచ్చారు సౌదీ అరేబియాలో, మిగతా స్టేట్మెంట్స్ అన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాతనే ఆ ట్విట్టర్లో ఏం చేశాడు ఆయన, ఈ ఖతార్ ఈ ఉగ్రవాదుల్ని వీళ్ళకి ఫండింగ్ అది ఇస్తుంది, అది చేయకూడదు, అది తప్పని చెప్పాడు. దాంతో వీళ్ళకి ఇంతకుముందన్న ఒక రకమైన ద్వేష, పగ ఇవన్నీ కూడా ఒక యాక్షన్లోకి వచ్చినాయి. పుల్లారావు గారు, ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సౌదీ అరేబియాలో పర్యటించారు. ఉగ్రవాదంపై కొనసాగుతున్న పోరులో ముస్లిం దేశాలన్నీ కలిసి రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. మరి సౌదీ అరేబియా తీసుకున్న ఈ కీలక నిర్ణయానికి ఆంతర్యాన్ని ఏ కోణంలో చూడాలి? భారతదేశానికి ఖతార్కి చాలా సంబంధాలు ఉండేదా? 6 లక్షల మంది మన వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు, దాంట్లో 2 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు.
కానీ ఖతార్ చేసే పని ఏమిటంటే వాళ్ళు తాలిబాన్కి హోస్ట్గా ఉన్నారు, ఇస్లామిక్ స్టేట్ రెబెల్స్కి హోస్ట్గా ఉన్నారు. మేము ఎందుకు ఉన్నామంటే వాళ్ళు మీకు దగ్గర దేవటానికి ఉన్నాం, వాళ్ళు మీకు కమ్యూనికేషన్ పెంచడానికి ఉన్నాం అని 25 సంవత్సరాలు బట్టి ఖతార్ ఈ మిడిల్ రోల్ ప్లే చేస్తుంది. అన్ని దేశాల కంటే ప్రపంచంలో $130,000 సంవత్సరానికి ఒక్కో వ్యక్తికి యావరేజ్ ఇన్కమ్ తలసరి ఆదాయం ఖతార్లో. ఎవరికి అంత ఆదాయం లేదు. అలాంటి పరిస్థితిలో వాళ్ళు మనం క్రూడ్గా ఆలోచిస్తే ఒక రౌడీ మామూలు ఇచ్చినట్టుగా ఈ టెర్రరిస్ట్కి వాళ్ళకి అందరినీ మన దగ్గరే పెట్టుకున్నాం. ఈ డెమోక్రసీ ప్రో డెమోక్రసీ లిబియాలో అనుకోండి, తునీసియాలో అనుకోండి, ఈజిప్ట్లో ముస్లిం బ్రదర్హుడ్ అనుకోండి, వీళ్ళందరినీ మనం సపోర్ట్ చేస్తే మన దగ్గరికి రారు కదా. మనం కూడా ఒక మోనార్కీయే, మనం కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. మనం ఒక పరిస్థితి 5 లక్షల మంది ఖతారీస్లో 23 లక్షల మంది జనాభా ఉంటే 4-5 లక్షల మందే ఖతారీ సిటిజన్స్. సో ఇదంతా ఒక ఫ్యామిలీ రూల్ని కాపాడుకోవటానికి ఎక్స్ట్రీమ్ ఫ్యాక్షన్స్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. న్యాచురల్గా సౌదీ అరేబియాకి ఎన్ని భేదాభిప్రాయాలు ఉండినా అవి కూడా పెద్ద పునాది ఉన్నది, కారణాలు ఉన్నాయి. కానీ ఖతార్ అల్ జజీరా అని పెట్టి టెలివిజన్ వీళ్ళందరినీ అటాక్ చేసే టైంలో ఇది ప్రజాస్వామ్యం, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మాకేం సంబంధం లేదని చెప్పటం, ఎన్నో విధాలుగా ఖతార్ ఒక ఇండిపెండెంట్ లైన్ తీసుకుని వాళ్ళకి ఇరాన్కి షియా సున్నీ గొడవలో వీళ్ళు సున్నీస్ అయినా ఆయిల్ ఫీల్డ్స్ కొన్నాటిల్లో పార్ట్నర్షిప్స్ ఉండి ఈ అన్ని రకాలుగా చూసుకుని వాళ్ళు ఈ లైన్ తీసుకోవటంలో ఒక స్ట్రాంగ్ స్టెప్ సౌదీ అరేబియా తీసుకున్నారు. సౌదీ అరేబియా కూడా వహాబీ టెర్రరిస్టు అన్నిటి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, మేము కంట్రోల్ చేసుకుంటాం, మేము అరకడతాం ఇప్పుడని ఆ ట్రంప్కి వాళ్ళకి మాట ఇవ్వటం జరిగింది. అందువల్ల నా అభిప్రాయంలో ఏమిటంటే ఇలాంటి షాక్ ట్రీట్మెంట్ అవసరం ఖతార్కి. శ్రీనివాస్ గారు, ఇరాన్ అండతో ఐఎస్, అల్ ఖైదా వంటి ఉగ్రవాద గ్రూపుల్ని ఖతార్ ప్రోత్సహిస్తోందని సౌదీ అరేబియా ప్రధానంగా ఆరోపిస్తోంది. అయితే ఖతార్ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. మరి దీనికి సంబంధించిన అసలు నిజాల్ని వాస్తవాల్ని ఏ విధంగా శోధన చేయాలి? గల్ఫ్ దేశాలు చూసుకుంటే ఖతార్ది ఒక విభిన్నమైన ఆ దేశ సిద్ధాంతాలు ఉన్నాయి. మొట్టమొదటి నుంచి ఇజ్రాయెల్తో ఏ దేశం కూడా పొసగని సందర్భంలో ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు కూడా నెలకొల్పిన దేశం ఖతార్ దేశం కొన్నాళ్ళు. అదే దేశం వాళ్ళ హమాస్కి ఆశ్రయం ఇస్తున్నారని చెప్పి ఇజ్రాయెల్ కంప్లైంట్ చేస్తే లేదు మేము హమాస్ కాదు గాజాస్ ఏదైతే ఉందో దానికి సహాయం చేసే ఉన్నారు. అక్కడ మోర్సీ గవర్నమెంట్ ఏదైతే ఈజిప్ట్లో బ్రదర్హుడ్కి వచ్చిందో దానికి 7.5 బిలియన్ సాయం చేయడం ఒక సంవత్సరం పాటు ఉన్నా సరే సాయం చేయడం జరిగింది. అలాగే లిబియాలో, అలాగే ఇరాన్ దాని సమస్యలు, ఆఖరికి తాలిబాన్ ఏదైతే ఉందో వాళ్ళ ఆఫీస్ పెట్టుకోవడానికి అంటే వారి కార్యాలయం పెట్టుకోవడానికి ఖతార్ ఆశ్రయం ఇస్తాం. పుల్లారావు చెప్పినట్టు ఇది మేము అందరినీ కలిసి ఇక్కడ ఒక చర్చకి అవకాశం ఇస్తాం. దే మేడ్ ఇట్ వెరీ క్లియర్, చర్చకి మేము అవకాశం ఇస్తున్నాం మా దేశంలో అని. ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఆ తానీ ఫ్యామిలీ ఏదైతే వీళ్ళు కూడా సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఫ్యామిలీ అనండి, 6,000 మంది ఉన్న తెగ అది ఖతార్లో. ఈ నేపథ్యంలో ఒకటి స్పష్టంగా చూసుకుంటే సిరియాలో కానీ అంటే దాదాపుగా ప్రతి కంట్రీలోనూ చిన్న కంట్రీ 26 లక్షల మంది కంట్రీ ఉన్న దాంట్లో భారతదేశీయులు 6 లక్షల మంది ఉంటే ఖతార్ దేశీయులు 2,90,000 మంది ఉంటే నేపాలీలే 4.5 లక్షల మంది ఉన్నారు. ఆ డిఫరెంట్ ఇష్యూ అయినా సరే మన దేశానికి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సౌదీ అరేబియాలో 29 లక్షల మంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 23 లక్షల మంది మన భారతదేశ ప్రవాస భారతీయులు నివసిస్తూ ఉన్నారు బహ్రెయిన్లో. ఇప్పుడు ఈ దేశంలోకి వాళ్ళ పొద్దుంతో కలుపుని 10 దేశాలు వాళ్ళ మాల్దీవ్స్తో సహా, తర్వాత ఈస్టర్న్ లిబియాతో సహా, అనేక దేశాలు, మలేషియాతో సహా అనేక దేశాలు వాళ్ళ నిషేధం విధించాయి. ఈ నేపథ్యంలో చాలా కేర్ఫుల్గా వర్తించాల్సి ఉంది. భారతదేశం కూడా ఈ అన్ని దేశాల్లో మొన్న ట్రంప్ గారు వచ్చి ఏదైతే మాట్లాడారో దానికన్నా ముందు ఎమీర్ గారు ఇచ్చింది మేము ఇవ్వలేదు స్టేట్మెంటు, రష్యా వాళ్ళు మా వెబ్సైట్ని హ్యాక్ చేశారని చెప్పి వీళ్ళు తప్పించుకున్నా చూశారు. అయినా సరే పాకిస్తాన్ అనే విషయం మన వరకు కన్సర్న్ తీసుకుంటే ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్నింటిలోనూ కూడా పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ని అలాగే చైనా అందరూ కలిసి ఆఫ్ఘనిస్తాన్ దాంట్లో వీళ్ళు చేయిపెట్టి భారతదేశానికి వ్యతిరేకంగా కూడా వీళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు కనుక తాలిబాన్ ఈజ్ అగెన్స్ట్ ఇండియన్ దూరదృష్టి చూసుకుంటే. కానీ మన దేశం 63%, 64% వాళ్ళ దగ్గర నుంచి మనం ఎల్ఎన్జీ తెచ్చుకుంటా ఉన్నాం. అలాగే ఇరాన్తోనూ ద లార్జెస్ట్ అండర్సీ ఏదైతే వీళ్ళు ఆపరేషన్ చేస్తున్నారో ఆయిల్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ఇరాన్తో కలిపి చేస్తూ ఉన్నారు. అందువలన ఈ డైవర్జెంట్ కొత్త ఎమీర్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ని దింపేసి వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా
అంటే ఓపెక్లోనూ వాళ్ళు సంస్థాపక సభ్యులు ఖతార్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్నారు. అలాగే 3 దాంట్లో ఉన్నప్పుడు అరబ్ లీగ్లో ఈ అన్ని దేశాలు ఉన్నా కదా తను డిఫరెంట్గా ఉండటానికి ఆ పాలకుడు తీసుకునే నిర్ణయానికి మొత్తం మిగతా అందరూ పెనాల్టీ చేస్తారు. భీమరెడ్డి గారు, ఖతార్కు అరబ్ దేశాలు అన్ని రకాల రవాణా సౌకర్యాలు నిలిపివేశాయి. ముఖ్యంగా మరోవైపు చూసినట్లయితే విదేశీయులు అత్యధికంగా ఖతార్లో నివసిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో సరిహద్దులు మూసివేయటం వల్ల ఖతార్ దేశం ఎలాంటి ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది? అసలు మన భారత ప్రభుత్వం ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో ఏం జరుగుతుంది అనేది ఒక ఇంటెలిజెన్సీ లాగా ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో చూస్తూ అక్కడ జరిగే ప్రతిదీ కూడా మన మీద ప్రభావము డైరెక్ట్ ఎఫెక్ట్ వస్తుంది. ఉదాహరణకు మనకు గల్ఫ్ దేశాల్లో 85 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు దాదాపు 20 నుండి 25 లక్షల మంది మన వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. ఇది నా దృష్టిలో ఒక ఖతార్ సమస్య కాదండి, ఇది ఎంటైర్ గల్ఫ్ సమస్య కింద వస్తుంది. ఇది ఆ సమస్య అక్కడికి ఆగిపోదు, ఇదంతా పక్కకు పాకే అవకాశం ఉంటుంది. మన భారత ప్రభుత్వం కూడా ఈ మధ్యవర్తిత్వం చేసే కెపాసిటీ ఉన్నా లేకున్నా యునైటెడ్ నేషన్స్ ద్వారా కొంత చేయాల్సిన అవసరం ఉంది. అయితే నేను అనుకున్నాను ఈ సౌదీ అరేబియా దాని ఆలీస్ అన్నీ కూడా ఇది కొంచెం సీరియస్ స్టెప్ తీసుకున్నారు. దీనికంటే ఇంకా వేరే సాఫ్ట్ తీసుకోవాల్సి ఉంది. యునైటెడ్ నేషన్స్లో చెప్పడము మధ్యవర్తిత్వం ద్వారా చేయొచ్చు, కానీ వాళ్ళు ఇంత సీరియస్ స్టెప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అర్థం కావట్లేదు. అయితే దీనికంటే మనం ముందు చూడాల్సింది ఏంటంటే, మనం ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు కానీ, ఇరాక్ కువైట్ మీద దురాక్రమణ చేసినప్పుడు కానీ, తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో నాటో ఫోర్సెస్ యాక్టివిటీ చేసినప్పుడు కానీ, లిబియాలో యమన్లో కూడా అక్కడ సంక్షోభం వచ్చినప్పుడు కానీ, ప్రపంచ ఆర్థిక మాంద్యం వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయి భారతీయులు వాపసు వచ్చిన పరిస్థితి, గల్ఫ్ కూడా కుప్పగూలిన పరిస్థితిలో కానీ, ఈ ఆయిల్ ధరలు క్షీణించినప్పుడు కూడా మన వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి కానీ, సౌదీ అరేబియా లోకల్స్కు వాళ్ళ జాతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం 10% రిజర్వేషన్ కోసం నితాకతను ఒక స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు కానీ, అప్పుడు మన వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయారు, అర్ధాంతరంగా వాపసు రావడం జరిగింది. ఇదే కాకుండా గల్ఫ్ దేశాల్లో పీరియాడికల్గా 3 ఏళ్లకు 4 ఏళ్ళకు ఒకసారి క్షమాభిక్ష ఆమ్నెస్టీ అనే పథకం పెడుతుంటారు. అందులో అక్రమంగా నివాసం ఉన్న వాళ్ళని వాపసు పంపిస్తున్నారు. వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు మనం పునరావాసం ఇచ్చేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. అయితే ఈ సమస్య గత 25-30 ఏళ్ళుగా ఏదో ఒక రూపకంగా గల్ఫ్లో అన్రెస్ట్, అంటే అక్కడ అశాంతి ఉండడం వల్ల, యుద్ధ వాతావరణం ఉండడం వల్ల డైరెక్ట్గా మన తెలుగు వాళ్ళు గ్రామాల్లో ఎఫెక్ట్ అవుతుంది. కేసిరెడ్డి గారు, ఖతర్తో అరబ్ దేశాలు దౌత్యపరమైన సంబంధాలు తెంచుకోవడం అంటే ఉగ్రవాదంపై కొనసాగుతున్న పోరులో ముఖ్యంగా తొలి అడుగు పడిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. తన పశ్చిమాసియా పర్యటన పూర్తిగా ఫలవంతమైందని కూడా వ్యాఖ్యానించారు. ఈ గల్ఫ్ సంక్షోభం అనేది మన దేశంపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ట్రంప్ విజిట్ అయిన తర్వాతనే వైట్ హౌస్ ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది. ఇంతకుముందు చరిత్రాత్మకంగా ముస్లిం కంట్రీస్ని ఎవరు యునైట్ చేయలేకపోయారు, ట్రంప్ విజిట్ వల్ల ఆ యూనిటీ వచ్చిందని చెప్పేసి. వితిన్ 1 వీక్లో మనం ఈ గల్ఫ్ సంక్షోభం చూస్తున్నాం. దాన్ని బట్టి తెలుస్తుంది వాళ్ళ స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్ అన్నది. రెండవది, మీరు మన దేశంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే, మనకు ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగా కూడా ప్రభావం ఎక్కువ ఉండదని చెప్పొచ్చు. ఇంచేతనంటే ఇప్పుడు దగ్గర గల్ఫ్ కంట్రీస్లో 7 మిలియన్ ఇండియన్స్ ఉన్నారు. అక్కడ వాళ్ళు పంపించేది నియర్లీ $60 బిలియన్. ఖటార్లోనే కాదు, మిగతా దేశాల్లో ఒకసారి సంక్షోభం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి దగ్గర లేదంటే ఖటార్ ఎయిర్వేస్ 104 ఫ్లైట్స్ ఉంటాయి, ఒక 13 సిటీస్ కనెక్ట్ చేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా డిసరప్ట్ అవుతాయి. దానివల్ల ఆర్థికంగాను సామాజికంగాను సంక్షోభం చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఐటీ సంస్థలు ఉన్నాయి, విప్రో ఉంది, టీసీఎస్ ఉంది, హెచ్సిఎల్ ఉంది. ఇవన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్. అవి కాకుండా బ్యాంకింగ్, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్ ఉంది ఖటార్లో. ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. దానికి తగ్గట్టు పైగా సిబిఎస్ఈ స్కూల్స్, నెంబర్ ఆఫ్ సిబిఎస్ఈ స్కూల్స్ అబౌట్ 30,000 స్టూడెంట్స్ ఆర్ దేర్. అన్నిటికంటే ముఖ్యమైన విషయం భారత ప్రభుత్వానికి ముందు ఏముంటుందంటే, లాస్ట్ టైం కూడా ఎక్కడ ఈ గల్ఫ్ సంక్షోభం వచ్చినప్పుడు భారతీయుల భద్రత, వాళ్ళ ఎవాక్యుయేషన్, అక్కడి నుంచి ఎలా బయటకు తీసుకురావాలి, ఈ 2 ప్రధాన అంశాలు వస్తాయి. దానికి ఒక ప్లానింగ్ ఉండాలి. ఇవాళ ఇరాన్ పార్లమెంటుపై కూడా దాడి జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆ అంశాన్ని ఏ విధంగా చూడాలి? అది ఎవరు ప్రేరేపించారన్నది ఒక ముఖ్యమైన అంశం. వెదర్ ఎనీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏమన్నా చేసి లోకల్ ఏజెన్సీ ద్వారా చేసిందా, లేకుంటే ఐఎస్ఏ రియల్గా, ఇప్పుడు ఐఎస్ ఏమో సున్నీ, అందుకని షియా గవర్నమెంట్ని
దే అటాక్ ఆన్ షియాస్ నాన్ సున్నీస్ మీద అటాక్ చేస్తారు జనరల్గా. ఆ రకంగా చేస్తున్నది ఒకటి కావాలి. దాంతో ఈ ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. మరి పుల్లారావు గారు, ఈ గల్ఫ్ సంక్షోభం అనేది మన దేశంపై ఎలాంటి తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది? అక్కడ ఏమాత్రం అరాచకం ఉన్నా, వార్ సిచ్యువేషన్ ఉన్నా, ఆయిల్ ప్రైస్ పెరగటం, మన దేశానికి ఫారెన్ ఎక్స్చేంజ్ ఎక్కువ ఖర్చు అవ్వటం, మన వర్కర్స్కి ఎంప్లాయ్మెంట్ తగ్గిపోవటం, అన్నిటికంటే ముఖ్యమైనది 2022లో ఖతార్ వరల్డ్ కప్ హోస్ట్ చేయబోతుంది. $150 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు ఫుట్బాల్ గురించి. 20 ఎయిర్ కండిషన్ టౌన్షిప్స్ లాగా తయారు చేసి దీనికి కూడా కొంచెం జెలసీ వాళ్ళు గొడవ పెట్టి తప్పిద్దామని కూడా ఈవేళ నుంచి కవర్లు వినపడుతున్నాయి ఖతార్ మీద. ఖతార్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవటానికి వాళ్ళ ప్రెస్టీజ్ ఇప్పుడు తప్పకుండా తగ్గిపోతారు. నిన్న ఈవేళ నుంచి కువైట్, యుఎస్ అందరూ మీరు కలిసి పనిచేసుకోవాలి అని జరగటంలో భారతదేశానికి ఒక మంచి పొజిషన్. కానీ అన్నిటికంటే ముఖ్యం, ఆయిల్ ఇంపార్టెన్స్ ప్రపంచంలో తగ్గిపోయింది. గల్ఫ్ నుంచి వచ్చే ఆయిల్ $40-50 వాళ్ళు అమ్ముకోవటానికి కష్టపడుతున్నారు. అమెరికా కూడా ఇంపోర్ట్ చేయటం గల్ఫ్ నుంచి ఆగిపోయింది. ఆయిల్ ఎప్పుడో ఎక్కువ మార్కెట్ అమెరికాకి వెళ్ళేది. ఈవేళ మనం ఆబ్జెక్టివ్గా తీసుకుంటే 5 సంవత్సరాల క్రితం ఇలాంటిది ఏమన్నా గల్ఫ్లో జరుగుంటే ఆయిల్ ప్రైస్ పెరిగిపోతాం, మనం ఏమైపోతాం అనే భయంతో మనం ఉండేవాళ్ళం. ఈవేళ అంత భయం ఆర్థిక వ్యవస్థకి లేదు. సెక్యూరిటీ వర్గంగా చూస్తే మాత్రం ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాక ఒక క్లియర్ సిగ్నల్ అరబ్ దేశాలకి, అన్ని దేశాలకి ఇచ్చాడు. టెర్రరిజం మీ దగ్గర నుంచి రాకూడదు, మీ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవ్వకూడదు, టెర్రరిజం అంటే మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని సివియర్ మెసేజ్ ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అంత స్పష్టంగా ఇవ్వని మెసేజ్ వెళ్ళింది. కాబట్టి ఇలాంటి టెస్టింగ్ కూడా జరగటం భారతదేశానికి మంచిది. శ్రీనివాస్ గారు, గల్ఫ్ దేశాల మధ్య ఏర్పడిన సంక్షోభాన్ని సరిదిద్దేందుకు కువైట్ రాజీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయంలో మధ్యవర్తిత్వాన్ని నిర్వహించేందుకు ముందుకొచ్చింది. మరి కువైట్ రాయబారం ఎంతవరకు ఫలించే అవకాశం ఉంది? ఈ అన్ని దేశాలు కలిసి దీని మీద నిషేధాజ్ఞ విధించిన కువైట్కి ఓపెన్ చేసి ఉంచారు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళతో చర్చలు జరపడానికి వాళ్ళ సన్నిహితమైన కంట్రీ అమీర్స్ ఎవరైనా షేక్ డమ్లో ఒకడు ఉండాలి కాబట్టి చేశారు. యునైటెడ్ యుఏఈ ఏదైతే ఉందో దాంట్లో ఒకప్పుడు భాగస్వామ్యం ఉండి బయటకు వచ్చి ఇండిపెండెంట్ నేచర్తో తన సొంతంగా ఉన్న ఖతర్ దేశం ఇది. అందువలన వాళ్ళకి ఇండిపెండెంట్ నేచర్ ఫస్ట్ నుంచి ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కువైట్ ఒక దౌత్యం ఫలిస్తుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు ఫ్యూచర్లో వాళ్ళు మిగతా దేశాలతో సంబంధ భావాలు నెలకొల్పాలనుకున్నా, అది కంటిన్యూ చేయాలనుకున్నా, ప్రపంచంలో ఒక ఇస్లామిస్ట్ మూవ్మెంట్ కాకుండా మిగతా బ్రాడ్ స్పెక్ట్రమ్ వల్ల అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. అదే సమయంలో రష్యా కూడా ఇవాళ టేకెన్ వెరీ టఫ్ స్టాండ్, చాలా గట్టి స్టాండ్ నిర్ణయం వ్యతిరేకంగా తీసుకుందండి, తీవ్రవాదానికి వ్యతిరేకంగా. అందువలన తప్పనిసరిగా అంటే వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే 2 విషయాలు. ఆ రోజు షియాస్ ఏదైతే ఉన్నారో యమన్ దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ గ్రూప్ మీద వేసినప్పుడు ఆల్ జజీరా ఛానల్ మూసేయాలని కూడా మొదటి ప్రాధాన్యత. ఇవాళ అడిగే ఒక క్వశ్చన్ మొన్న 5 అంశాల్లో ఆల్ జజీరా ఛానల్ని మూసేయాలని చెప్పి. ఎందుకంటే సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఒక ఎక్స్ట్రీమిజాన్ని రెచ్చగొడుతుందో దాన్ని కూడా చూపించడం కానీ, అలాగే అక్కడ జరిగిన సౌదీ అరేబియా తీసుకున్న యమన్ మీద తీసుకున్న దాంట్లో అనేక మంది ప్రజలు చనిపోయారని, ఒక ముస్లిం సెక్ట్కి వ్యతిరేకంగా జరిగిందనే విధానాన్ని ఆల్ జజీరా ప్రొజెక్ట్ చేసింది అనేది ఒక వాళ్ళ లోపల చాలా మండిపోతా ఉన్న నేపథ్యంలో ఇవాళ ఖతార్ దేశానికి వార్ చెస్ట్ ఏర్పరిచారండి. న్యాచురల్ 2005లో ఇవాళ $300 బిలియన్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళకి పెద్ద ఇబ్బంది జరగకపోవచ్చు. వాళ్ళ సరుకు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ $2 పెడితే ఎక్కువ నుంచి వస్తుంది. అందువల్ల వాళ్ళకి ఇది ఎంబర్గో ఎక్కువ వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ లేకపోయినా సరే, కానీ ప్రపంచ దేశాల వాళ్ళ పరువు ప్రతిష్టను కాపాడుకోవడానికి తప్పనిసరిగా ఇది సక్సెస్ఫుల్ అవుతుంది అనుకో. దానికన్నా ముందు ఏదైతే వాళ్ళు తీవ్రవాద చర్యలకు ఆశయాలు అంటే ఒక ఇండియన్గా, ఒక భారతదేశం పౌరుడిగా, ఒక శాంతిని కాంక్షించేవాది ఖచ్చితంగా వాళ్ళు ఈ తీవ్రవాదానికి ఇండైరెక్ట్గా చేసేదాన్ని ఖచ్చితంగా తగ్గించుకోవాలని, అది ప్రాతిపదిక మీదే వీళ్ళిద్దరి మధ్యన సంధి రావాలని కోరుకున్నాం. ఇది భీమరెడ్డి గారు, 2022 సంవత్సరంలో ప్రపంచ ఫుట్బాల్ కప్ పోటీలు ఖతర్లో జరగనున్నాయి. మరి ఈ టోర్నమెంట్పై ఈ గల్ఫ్ సంక్షోభం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? మరి ఈ సంక్షోభ నివారణకు అంతర్జాతీయ సమాజం ఏ విధంగా చొరవ చూపాలి? ఫుట్బాల్ వరల్డ్ కప్ 2022లో జరగడంలో వీళ్ళు టెండర్ పాస్ అయ్యి ఈ నిర్మాణాలు ప్రారంభించిన తర్వాత ప్రపంచంలో ఇది చాలా చిన్న దేశానికి ఇంత పెద్ద కాంట్రాక్ట్ రావడం, గ్లోబల్ ఒక పటం లోపల
ఖతార్ అనేది గుర్తించబడ్డది. దీన్ని అసూయ ద్వేషం కొంచెం జీర్ణించుకోలేని పరిస్థితి, పక్క వాళ్ళకు కూడా ఇంత చిన్న దేశానికి అంత పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందని. అయితే ఖతార్ అమీర్ అంటే ఆ దేశ రాజు కూడా ఏంటంటే బ్రిటన్లో చదివినాడు, కొంచెం ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉంది, ఏదన్నా కొత్తదనం చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఇవన్నీ ముందుకు చేసిండు. అయితే నేను కార్మికుల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఈ సందర్భంగా ఏంటంటే ఈ ఖతార్లో ఈ ఫుట్బాల్ స్టేడియంస్ నిర్మాణం చేసే క్రమంలో చాలామంది చనిపోతున్నారు, తర్వాత సేఫ్టీ మెజర్స్ తీసుకోవట్లేదు, వాళ్ళకు వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదని చెప్పి ఒక 3 సంవత్సరాల నుంచి మేము గమనిస్తున్నాము. ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున ఉంది. దానిలో ముఖ్యంగా వెస్ట్రన్ మీడియా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. మీరు ఎక్కడ ఏ మీడియాలో చూసినా కానీ ఖతార్ మీద దుష్ప్రచారం అయితే స్టార్ట్ అయింది. అయితే యాజ్ ఒక ట్రేడ్ యూనియన్ లీడర్, ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ లీడర్గా నేను చూసేదంటే ఖతార్లో భిన్నంగా ఏం జరగట్లేదండి. గల్ఫ్ దేశాల్లో మొత్తంలో ఎలా జరుగుతుందో ఈ పేమెంట్ స్ట్రక్చర్ కానీ, ఈ చావులు కానీ, ఏది కానీ ఎక్కడైనా అది అన్ని రకాలుగా అదే రేషియోలో జరుగుతుంది తప్ప అక్కడ కొత్తగా విభిన్నంగా ఏం జరగడం లేదు. కానీ మాకు ఆశ్చర్యం వేసిందంటే ఈ యొక్క ఖతార్ మీద 3 సంవత్సరాల నుంచి ఈ ప్రచారం ఎందుకు జరుగుతుంది అనేది మేము విశ్లేషిస్తున్నాం. సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని చెప్పి. అయితే ఇక్కడ అక్కడ మన ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి, తర్వాత ఇండియన్స్ చాలామంది పనిచేస్తున్నారు. గత 6 నెలల క్రితం పార్లమెంట్లో ప్రకటించిన ప్రకారంగా మన ఈ గల్ఫ్లో 85 లక్షల్లో 31 లక్షలు సౌదీలో, 28 లక్షలు యుఏఈ దేశంలో, కువైట్లో 9 లక్షలు, ఒమాన్లో 8 లక్షలు, బహ్రెయిన్లో 3 లక్షలు, ఖతార్లో 6 లక్షలు ఇంత జనాభా ఉంది. అయితే ఈ అందరినీ కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పుడు ఒక ఖతార్ ఇష్యూ కింద నేనైతే చూడడం లేదు. ఇది ఎంటైర్ గల్ఫ్ ఇష్యూ. గల్ఫ్ దేశాల మధ్య నెలకొన్న దౌత్య సంక్షోభం ఎక్కువ కాలం కొనసాగితే ఆ దేశాలు ఆర్థికంగా కుంగిపోతాయి. పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కువైట్ రాజీ ప్రయత్నాలను చేస్తోంది. గల్ఫ్ ప్రభావం మన దేశం మీద పడనున్న నేపథ్యంలో భారత్ ఆ దేశ పరిణామాలని నిశితంగా గమనిస్తోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.